తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నా ఫ్యాన్స్కి అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని మీట్ అవుదామని అనుకుంటున్నా, బట్ కుదరలేదు. ఎందుకంటే వెంటనే వర్క్స్ ఉండడం, వేరే షూట్స్ ఉండడం, అండ్ హోమ్ టౌన్కి వెళ్ళడం ఫ్యామిలీతో. ఈవెన్ ఈరోజు మార్నింగ్ 6 దాకా షూట్ అయింది. లాస్ట్ 2 days ఫుల్ ప్యాక్డ్ మాట. మార్నింగ్ 8 ఇంటికి వచ్చి 8 పడుకొని జస్ట్ ఒక 2 hours పడుకున్నా. సో ఐ విల్ ట్రై కొంచెం ఎనర్జెటిక్గా ఉండి మీ అందరితో హ్యాపీగా మాట్లాడడానికి కుదిరేంత వరకు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ జర్నీ వచ్చేటప్పటికి సో అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో వచ్చినప్పుడు అనుకున్నా ఐ విల్ డూ మై బెస్ట్. నా పర్సనాలిటీ ఏంటి యాజ్ ఎ గేమర్గా కాదు, నా పర్సనాలిటీ ఏంటి అన్నది చూపిస్తే నచ్చితే వాళ్ళే ఆదరించి ఉంచుతారు అనుకున్నా. సో నా గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ గేమ్ కాకుండా యాజ్ ఎ పర్సన్ మనం నచ్చితే అది చూసి అందరూ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం కూడా చాలామందిని చూస్తాం, యాజ్ ఏ పర్సన్గానే ఇష్టపడతాం. గేమ్ ఆడడం పక్కన పెడితే సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు గేమ్ అన్నది మర్చిపోయి ఐ స్టార్టెడ్ లివింగ్ మాట. చాలా బాగుండే గేమ్స్ ఉంటాయి. ఏంటంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడున్న వరల్డ్లో అందరికీ ప్రతిదీ ఫాస్ట్గా కావాలి. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మనం అలవాటు పడిపోయాం అన్నమాట కంఫర్ట్ జోన్కి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే లిమిటెడ్ రేషన్ ఇస్తారు. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు లేదా చాలా కొంచెమే ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అండ్ డెసిషన్ మేకింగ్ కష్టమైన సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, లేదా మన అనుకున్న వాళ్ళతో ఎలా ఉండాలి. ఇప్పుడు చాలామందికి గొడవలు అవుతాయి. మనం గొడవలు అయినప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకో, ఈవెన్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కూడా చాలా టైం తీసుకుంటాం. సో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ని కాదు మనం చూడాల్సింది మన బాండ్ని. అండ్ అసలు మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాం అది జస్ట్ ఒక సిచ్యువేషన్ వదిలేసి, ఒక ఇన్సిడెంట్ని వదిలేసి దాన్ని ఓవర్కమ్ చేసి సార్ట్ అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని మనకి బిగ్ బాస్ అయితే చాలా బాగా నేర్పిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా నా గేమ్ని, నా పర్సనాలిటీని చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను టాప్ 3 దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ కూడా నేను ఖచ్చితంగా అసలు మాటల్లో చెప్పడం కన్నా నా లైఫ్ ఇప్పుడు ఒక స్టెప్ నా కెరియర్ స్టార్ట్ అయిందంటే మెయిన్లీ ఆఫ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్కి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీ మీద రెస్పెక్ట్ తో అభిమానంతో అడగడమే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. ఒకటే క్వశ్చన్ ఏంటంటే మీ స్ట్రెంగ్త్ మీకు తెలీదా? తెలుసు ఆబ్వియస్లీ. తెలిసిన తర్వాత మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ లో నేను, వైలెట్ కలర్ డ్రెస్ ఉంది కదా, మేమిద్దరం బాగా సపోర్ట్ చేస్తాం మీకు, హిమాచల్ గారికి మీకు అను. మేము ఏమనుకున్నామంటే డెమాన్ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా ఎనర్జీ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు. చాలా హర్ట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం మేము. తనకున్న కేపబిలిటీ తనకు తెలియదా అని ఎక్కువ, అంటే మెతకతనం అనేది కరెక్ట్ కాదు, ఎందుకు ఇట్లా ఎక్కడ కూడా డౌన్ అయిపోవడము ఆయనకు తెలియాలి కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. సో మీ స్ట్రెంగ్త్ మీకు తెలిసిన తర్వాత మరి బిగ్ బాస్ లో మాకు చూపించినట్టుగా మాకు అనిపించలేదు. అంటే యాక్చువల్ నేను ఇప్పటికీ చూడలేదు ఏమేమి టెలికాస్ట్ అని, ఎందుకంటే వర్క్స్లో బిజీ ఉన్నా. అంటే ఇదే రైట్ టైం నేను కొంచెం ఇంకా ప్రొడక్టివ్ అవ్వాలని చెప్పి కొంచెం ప్రొడక్టివ్గా ఉంటున్నా. బట్ చాలామంది ఏం చెప్పారంటే ప్రాపర్గా, అంటే వాళ్ళకు కూడా 1 hour కదా టెలికాస్ట్. సో వాళ్ళు ఏం చూపించగలరంటే, సో వాళ్ళకంటూ కొన్ని ఉండే ఇలా చూపిద్దాం ఇవి అని. సో నన్ను ఈ కేటగిరీ, ఇప్పుడు ఈవెన్ అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు కూడా కేటగిరీ వైజ్ ఉంటారు. సో వాళ్ళు నన్ను కొన్ని కేటగిరీస్లో చూపించలేదు స్టార్టింగ్లో. అండ్ ఎక్కువ మంది ఉండేటప్పటికి వాళ్ళకి కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి మనల్నే చూపిస్తే. సో అప్పుడు నన్ను చూపించలేదు. బట్ టాప్ 5 వచ్చినప్పుడు నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. సో దానివల్ల మీ అందరికీ కూడా అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం మొకమాటం సిగ్గు స్టార్టింగ్లో. బట్ నేను నాతో ఎవరు మాట్లాడినా నేను బాగా మాట్లాడతా. ఓపెన్గా చెప్పాలంటే కుకింగ్లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా.
కుకింగ్లో ఉన్నానంటే కుకింగ్ దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. బట్ అవన్నీ చూపించలేదని నా అభిప్రాయం అంతే. అంటే చూపించడానికి స్పేస్ మీరు ఒకటే అంటే తక్కువ అనుకోకండి, లవ్ ట్రాక్ మాత్రమే మాకు ఎక్కువ, దానికి ఎక్కువ మీరు స్పేస్ ఇచ్చారేమో అని చెప్పేసి మాకు అదేం లేదు. ఇప్పుడు నేను కుకింగ్ చేసే టైంలో రీతు నా దగ్గర ఉంటుందా? ఉన్నది కదా. చేస్తుంది కదా. అసలు రీతు చాలా తక్కువ టైం ఉండేది నాతో, ఆ తక్కువ టైం ఇది చూపించారు అంతే. అంటే అందులో ఉన్నటువంటి యంగ్ కపుల్ మీరు ఇద్దరే కాబట్టి ఎక్కువ స్పేస్ మిమ్మల్ని చూపిస్తారు. అంటే ఇప్పుడు కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు, అది కాకుండా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ వాళ్ళకి కొంచెం బాగా అనిపించి ఉంటుంది, సో ఇది చూపిద్దాం అని, సో అలా చూపించుంటారు. నేను స్టార్టింగ్లో అందరితో ఉన్నాను, అందరితోనూ ఉన్నాయి మూమెంట్స్. ఈవెన్ స్టార్టింగ్ 2 weeks చూసుకుంటే నన్ను టాప్ 4లో పెడుతుంది దివ్య వచ్చి. మేబీ అది పక్కన పెడితే మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం. నేనైతే అలాగే ఉండగలను. యాజ్ ఏ పర్సన్గా కాకుండా గేమర్గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి ఒక గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం 105 days ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసినప్పుడు మైండ్లో ఒకటే అనుకుని గేమ్ అంటే మనం హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా లేకపోతే, నా వరకు నేను హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా ఉందామనే ఉన్నా అంతే. సరే బ్రో, లాస్ట్ ఇంకా నేను ఏం మాట్లాడినా, ఒక వెల్ విషర్గా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకండి. యా డెఫినెట్లీ. ఇంకెవరైనా